వికారాబాద్లో జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించిన విద్యార్థులు జీవో 97 రద్దు చేస్తే తమ భవిష్యత్ కాంపిటేటివ్ పరీక్షల అర్హతపై ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. జీవో 97ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. శక్తి స్కీమ్ని అపోజిషన్ చేయడానికి వచ్చినాం. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలందరినీ ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో జాయిన్ చేసి మా బాధ ఎవరికి అర్థమవుతలేదు. మేము ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా కానీ మాకు ఈసెట్ చాయిస్ లేకుండా తీసేసారు ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చి. ఇప్పుడు మేము యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇవన్నీ అటెండ్ కావాలంటే ఫస్ట్ మేము బీటెక్ చేయాలంటే బీటెక్ చేయని కూడా మాకు ఇప్పుడు ఆ శక్తి స్కీమ్లోకి వెళ్ళి తీసేసారు. మేము ఓన్లీ లాస్ట్ ఐటీఐస్ని పాలిటెక్నిక్స్ అందరినీ ఒక దగ్గర కలిపేసి మేము అటు ఇటు కాకుండా మధ్య లాస్ట్కి 20,000 30,000 జాబ్కే పెడుతుర్రు మాకు. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మేము ఏమన్నా ఇట్లా లాయర్స్ అన్నా దేనికన్నా కావాలన్నా లేకపోతే దేనికన్నా మన పోలీస్ లెక్క దానికి కావాలన్నా కానీ మాకు ఆ చాయిస్ లేకుండా చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోవడం సిగ్గుచేటు. వెంటనే నిన్న కూడా విద్యార్థుల పైన ఈరోజు చేసుకురు. వెంటనే పోలీస్ శాఖ విద్యార్థులకు మద్దతుగా ఉండాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజ్యం చేయాలని బీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం.